మా బేబీ పడుకొని లేచేసరికి అయితే టెంపుల్ అయితే రానే వచ్చిందండి. ఇక్కడున్న ఈ కమాన్ చూస్తూ ఉంటే నాకైతే తిరుపతి గుర్తొచ్చింది. ఎందుకంటే తిరుపతిలో కూడా సేమ్ ఇలానే ఉంటుందనమాట. నాకది గుర్తొచ్చింది. సో మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకోటేంటంటే ఎవరమే గాని ఒక గుడి దగ్గరికెళ్తూ ఉంటే గుడి దగ్గర రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు అనిపిస్తుందనమాట. నాకైతే అలా అనిపిచ్చింది టెంపుల్ దగ్గర రావగానే. సో మేమిక్కడైతే పైకి వెహికల్స్ వెళ్ళడానికి అమౌంట్ పే చేసి పైకెళ్ళాలంటే మేము అమౌంట్ అయితే పే చేసి కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో కొండపైకి వెళ్తూ ఉండగా ఇలాంటి కమాండ్స్ అనేవి కొన్ని వచ్చాయండి. సో నేను అసలు క్యాచ్ చేయలేకపోయాను. ఇక్కడ ఈ కమాండ్ పైన వచ్చేసి రత్నగిరి వాస సత్యదేవ నమో నమః అని చెప్పి ఇంకొన్ని కమాండ్స్ పైన వేరే నేమ్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే చదవలేకపోయాను. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేసి నేను ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చానన్నమాట. సో చుట్టుపక్కల చూస్తూ ఉండిపోయానన్నమాట. అందాలను చూస్తూ ఉండిపోయాను నేను. సో డ్రైవర్ అయితే ఇటు నుంచి కిందికి వెళ్ళొచ్చు అని చెప్పి చూపిస్తున్నాడు. సో నేనైతే అది చూశాను. అయితే మేము దీంట్లో చేసింది ఏంటంటే కొండపైకి వచ్చేసి మాకు ఇక్కడ రూమ్ తీసుకొని దర్శనం చేసుకొని వెళ్దామన్న ఉద్దేశంతో మేమందరం పైకి వచ్చి ఇక్కడ బండిలో అయితే అయిపోయాము. నేను వీడియో తీస్తుంటే మా వాళ్ళు అయితే హాయ్ హాయ్ అంటున్నారు. ఇంకా మా వాళ్ళు అయితే ఇప్పుడే లేచారనమాట. వెనక వాళ్ళు లేచేసి రూమ్ ఉందా లేదా ఒకసారి కనుక్కోనరా అని చెప్పి మా వాళ్ళు అంటూ ఉంటే సర్లే అని చెప్పి మేము బండి అయితే ఆపేసి రూమ్ కనుక్కోవడానికి మా వాళ్ళు వెళ్ళారనమాట. సో నేను వాళ్ళు దగ్గరికి వెళ్ళేసి ఏమైంది ఏందని కనుక్కోవడానికి వెళ్తే ఇక్కడ డిసప్పాయింట్ అయితే జరిగింది. ఏంటంటే పైన వచ్చేసి రూమ్స్ అనేవి లేవన్నారు. ఎందుకంటే మ్యారేజెస్ అనేవి ఇప్పుడు ఎక్కువగా ఉండటంతో పైన రూమ్స్ అయితే మొత్తం ఫుల్ అయిపోయాయండి. మీరు కావాలంటే కింద తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అదే విషయం మా వాళ్ళు వచ్చేసి వాళ్ళ అత్తమ్మతో చెప్తూ ఉన్నారనమాట. సో అందరం అయితే బండి దగ్గరకు వచ్చేసి చాలా దీర్ఘమైన డిస్కషన్ జరిగిందనమాట. ఏంటి ఎలా చేద్దాం ఏందని ఆలోచిస్తూ సరే కింద వచ్చేసి లాడ్జెస్ రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకొని ఫ్రెష్ అయ్యి మనం టెంపుల్కి వెళ్ళిపోదామంటే మేమైతే అందరం మళ్ళీ కిందికి వచ్చేసాం అనమాట. కిందికి వచ్చేసి మేము చూస్తూ ఉండగా మాకైతే వినాయక రెసిడెన్సీలో మాకైతే థర్డ్ ఫ్లోర్లో రూమ్ అయితే దొరికేసింది అనమాట. దీనికోసం కూడా మేము 2-3 చోట్ల వెతికాము కానీ దొరకలేదు. మాకు ఇక్కడ వినాయక రెసిడెన్సీలో దొరికిందనమాట. సో మేము ఇక్కడైతే మా వెహికల్ స్టాప్ చేసేసి లగేజ్ అంతా దింపుకుంటున్నాం. వెనకాల మా అబ్బాయి వచ్చేసి చూడండి, మా వాడు వచ్చేసి హాయ్ అని చెప్పి అంటూ ఉన్నాడు. సో మొత్తానికైతే మాకు థర్డ్ ఫ్లోర్లో అయితే రూమ్ దొరికిందండి. రూమ్ అయితే చాలా బాగుంది. ఇదే అండి ఆ రూము. ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళేప్పుడు వీడియో తీసి పెడతాను. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఉంటా మరి, బాయ్.